వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము మన ఆలోచన విధానం, మనం చేసేటటువంటి పని ప్రతి ఒక్కటి మనం మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాము, పక్కన వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా లేరు అని మనలో మనం చూసుకోకుండా ముందు వీడియోలో తెలుసుకున్నాం. మనం డెవలప్ కావాలి అనుకుంటే, మనము ఉన్నత స్థాయికి రావాలి అంటే చుట్టూ ఉండే వాళ్ళ మీద కాదు ఫోకస్, నీ లోపల నీకు ఏం కావాలో నువ్వు తెలుసుకొని ఫాలో అవ్వు, తొందరగా అచీవ్ అవుతావు అని చెప్పుకున్నాం. ఇక్కడ మనం చేసేటటువంటి ప్రతి పనిలో నేనేమో కరెక్ట్గా ఉన్నాను, నా దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళే కరెక్ట్గా లేరు, వాళ్ళే కరెక్ట్గా చేయలేదు అని మనలో ఉండేటటువంటి లోపాన్ని పక్కన వాళ్ళకి ఆపాదించి మనము వాళ్ళని కరెక్ట్ చేయడానికి చూస్తూ ఉన్నాం. ప్రాబ్లం ఎక్కడుందో అక్కడే కదా ఆయింట్మెంట్ వేయాలి. మనం అలా కాదు. ప్రాబ్లం ఒక దగ్గర ఉంటే ఇంకొక దగ్గర ఆయింట్మెంట్ వేయడానికి పక్కన వాళ్ళని మనం నిందించుకుంటూ ఉన్నాం. అంటే మనలో ఉండే లోపాన్ని మనం సరి చేసుకోవట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను అంటే, ప్రతి ఒక్కటి కూడా చూసేటటువంటి దృష్టికోణం డిఫరెంట్గా ఉంటుంది. మనం ఏదైతే చూస్తూ ఉన్నామో, మన ఆలోచన విధానం ఏంటో అనేది ఇక్కడ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనము ఒక రూమ్లోకి వెళ్ళాం, అక్కడ అన్ని కలర్ఫుల్గా బెలూన్స్ అన్నీ ఉన్నాయి. మనం అన్నిటినీ ఒకసారి ఇట్లా చూసి చాలా బాగుంది కదా అనుకుంటాం. ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా బయట ఉండి గ్రీన్ కలర్ బెలూన్ ఎన్నున్నాయి కౌంట్ చేయంటే, అక్కడ ఉన్నటువంటి కలర్స్ ఏమీ కనిపించవు మనకి. ఓన్లీ గ్రీన్ కలర్ మీద మాత్రమే ఫోకస్ పోయి అవి మాత్రమే కనిపిస్తాయి మనకి. అంటే గ్రీన్ ఒకటే నీకు కనిపించాయి, ఫోకస్ చేస్తావంటే మిగతాయి లేనట్టు అక్కడ కాదు కదా. కాబట్టి మనలో ఉన్నటువంటి లోపాన్ని మనమే కరెక్ట్ చేసుకోవాలి. అది మనకు మాత్రమే తెలుసు. ఎదుటి వాళ్ళకి చెప్పడానికంటే ముందు మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఏది మారితే బాగుంటుంది, ఏది మారితే నేను ప్రశాంతంగా ఉంటాను, ఏది మారితే నాకు టైం మిగులుతుంది, ఏది మారితే నేను ఇంకా డెవలప్ అవుతాను అనుకోవాలి. ఆ విధంగా వెళ్ళినప్పుడు మాత్రమే మనము బయట ప్రపంచంలో ఉండేటటువంటి నెగిటివ్ ఫోకస్ని అంతా కూడా తీసేసి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి మనం ట్రై చేస్తాం. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్, స్మాల్ స్టోరీ చూద్దాం. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారంట. ఒకరోజు హస్బెండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నా భార్యకి చాలా అన్హెల్తీగా ఉంది, చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు ఈ మధ్యకాలంలో, తనకు ఏదన్నా ఒక మెడిసిన్ ఇవ్వండి అని అడుగుతాడంట. తనకేం బాగలేదు అంటే చెవులు వినిపించట్లేదు, నేను ఎంత గట్టిగా అడిగినా సమాధానం చెప్పట్లేదు, ఇంకేమన్నా ఇంకా కొంచెం గట్టిగా అడిగితే కసురుకుంటుంది, చిరాకు పడుతుంది అని చెప్పి అంటాడంట. మరి ఇక్కడికి తీసుకురావచ్చు కదా అని అంటే, లేదు నాకేం బాగలేదు, నేను చాలా బాగున్నాను, నీకేమన్నా బాగలేకపోతే నువ్వు పోయి చూపించుకోబో అని వాదిస్తుంది. కాబట్టి నేను తీసుకురాలేకపోయాను, మీరు ఏదైనా మెడిసిన్ ఇస్తే నేను వెళ్ళి తనకు వేసేసి కొంచెం క్యూర్ అయిన తర్వాత తీసుకొని వస్తాను అంటాడంట. అప్పుడు డాక్టర్ గారుండి ఇప్పుడు ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళండి, మీ భార్యకి ఎంత డిస్టెన్స్లో వరకు మాటలు వినిపించట్లేదో కనుక్కోండి, తెలుసుకున్న తర్వాత నా దగ్గరికి రండి, నేను మెడిసిన్ ఇస్తాను అంటాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య వచ్చేసి వంట చేస్తుంది, కిచెన్లో వంట చేస్తూ ఉంటే బయట గుమ్మం దగ్గర నుంచి ఈరోజు ఏం వంట చేస్తున్నావు అని అడిగాడంట. అడిగిన తర్వాత ఆమె ఓకే చెప్పింది. మళ్ళీ ఇంకా 2 అడుగులు ముందుకేసి ఏం వంట చేస్తున్నావు ఈరోజు అని ఇంకొంచెం గట్టిగా అడిగాడంట. అడిగిన తర్వాత మళ్ళీ చెప్పింది. మళ్ళీ ఇంకా కిచెన్ లోపలికి వచ్చి నీకో ఇప్పటికి నేను 3-4 టైమ్స్ అరిచి అడిగాను ఏం వంట చేస్తున్నావు అని, చెవుడానికి ఏమన్నా వినిపించదా అని నేను గట్టిగా గదమాయిచ్చాడంట భార్యని. గదమాయిచ్చినప్పుడు ఇప్పటికి నేను 100 సార్లు చెప్పాను వంకాయ కూర చేస్తూ ఉన్నానని అని నేను చెప్పానిందంట. అంటే దాని అర్థం ఏమి, వినిపించింది ఎవరికి? భర్తకు. ఇలా ఉంది
మన డైలీ లైఫ్లో మనం ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ కానీ, మన ఆలోచన విధానం కానీ, మన చుట్టుపక్కల చూసేటివి కానీ, అవి మనవి కానట్టు మనలో ఉన్నటువంటి లోపాలను కప్పిపెట్టేసి పక్కన వాళ్ళకి అది ప్రాబ్లము అన్నట్టుగా మనం క్రియేట్ చేస్తూ ఉన్నాం. అలా కాకుండా అలా కాకుండా మన టైం, మన లైఫ్, మన థాట్స్ అన్నీ కూడా మన కోసం ఉపయోగించి, మన కోసం సద్వినియోగం చేసుకొని, మనం ఏదైనా కూడా ఇంప్రూవ్ కావాలి అనుకుంటే అక్కడ మన టయాన్ని మనం ఇన్వెస్ట్ చేసాము అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి 100% స్కోప్ ఉంది. కాబట్టి బయట ఉండేటటువంటి ఆ చూపునంతా కూడాను తీసేసి మనం ఇన్నర్గా ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నాం, ఏదైతే చేయాలి అనుకున్నాం, ఏదైతే చేస్తే మనం గెటాన్ అవ్వగలం, ఏదైతే మన కెపాసిటీ ఉంది, ఎంతైతే మనకు వర్త్ ఉందో దాని మీద ఫోకస్ చేయండి. అందరికి కూడా ఆల్ ది బెస్ట్.